ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 29/4/2026 బుధవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారీ ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈరోజు శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షము త్రయోదశి రాత్రి 7:53 వరకు ఉండి తదుపరి చతుర్దశి ప్రారంభమవుతున్నది. హస్త నక్షత్రం రాత్రి 12:17 వరకు ఉండి తదుపరి చిత్తా నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత ఘడిలు సాయంకాలం 5:52 నుంచి 7:55 వరకు, దుర్ముహూర్తం ఉదయం 11:45 నుంచి మధ్యాహ్నం 12:39 వరకు, వర్జం ఉదయం 7:36 నుంచి 9:19 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 12:14 నుంచి 1:44 వరకు, అమృత ఘడిలు సాయంకాలం 5:52 నుంచి 7:35 వరకు, సూర్యోదయం 5:55కి, సూర్యాస్తమయం 6:32. నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగం వర్జాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకుని శుభమైన మీ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారికి శత్రువుల బాధ, రుణ బాధలు, అనవసరంగా అప్పులు చేయడం, పనికిమాలిన విషయాల గురించి ఎక్కువగా జోక్యం చేసుకోవడం, లేనిపోని ఆర్థిక సమస్యల్ని కొని తెచ్చుకునే ప్రయత్నం, అలాగే కుటుంబపరమైనటువంటి చికాకుల్ని తలకెత్తుకోవడం, గాలికి పోయే కంపెనీ ఒంటికి అతికించుకోవడం, అది ప్రమాదాన్ని కలిగిస్తుంది. అలాగే మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతులకి, పూలు పడుకు కల్పించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారం నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉన్నాయి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాటరీల వల్ల ఇబ్బంది కలిగే సూచనలు కనబడుతున్నాయి. అప్రమత్తంగా ఉండండి. కన్సల్టెన్సీ ఆధారపడకూడదు. మ్యారేజ్ గురించి తప్పుడు సమాచారం వచ్చే అవకాశాలు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి నష్టం, రాజకీయ రంగంలో ఇబ్బందులు, సినిమా రంగంలో నష్టాలు, కళాకారుల, క్రీడాకారులకి ఇబ్బంది కలిగే సూచనలు కనబడుతున్నాయి. విద్యార్థులకి నష్టము. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి ఉద్యోగం ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ప్రభుత్వ అధికారులు లంచగొడులుగా పట్టుబడే అవకాశం కనబడుతుంది. జాగ్రత్తగా ఉండండి. అలాగే విదేశాలకు కూడా వెళ్లే ప్రయత్నం చేయకూడదు. ఈ రోజు కాస్త ఇబ్బంది కలిగే అవకాశం. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మీకు అద్భుతమైనటువంటి శుభయోగాన్ని కలిగిస్తుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆరాధన కూడా మీకు శుభయోగాన్ని కలిగిస్తుంది. భగవద్గీత పారాయణం 9 నుంచి 13 అధ్యాయాలు చదవండి, ఇంకా మంచిది. ఎవరికైనా కందులు, మినుములు దానంగా ఇవ్వడం ఉత్తమంగా చెప్పబడుతుంది. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి నష్టదాయకం కనబడుతుంది. అప్రమత్తంగా ఉండండి. ఈ రాశి వారికి ఉదయం 8 గంటల నుంచి 9:37 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృషభ రాశి వారికి అదృష్ట యోగం, ధనయోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, 10 మందిలో గౌరవాన్ని పొందుకోవడం, ఆత్మీయుల కలయిక, ఆనందాది అదృష్ట యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం, ధనము, ఆరోగ్యం, ఆనందం, వివాహ యోగం, సంతాన యోగం, బుద్ధిబలం, వివేకవంతమైనటువంటి పనులు చేయడం, ఉత్తమమైనటువంటి వ్యక్తులతో పరిచయాలు, వ్యాపార ప్రారంభం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాటరీల వల్ల ధనయోగం, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతులకి, పూలు పడుకు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారం అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి లాభం, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవడం, రాజకీయ రంగంలో మంచి లాభాలు, సినిమా రంగంలో అభివృద్ధి, కళాకారుల క్రీడలు మంచి లాభాలు, ఈవెంట్స్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, కుటుంబ పరంగా ప్రశాంతత, ఆనందయోగం, స్వదేశంలో, విదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం ఉంటుంది. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులు కూడా అనుకూలత, ఆనందయోగం. ఇది చాలా మంచి అదృష్టంగా చెప్పబడుతోంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. మిథున రాశి వారికి కూడా కాస్త ఇబ్బంది కలిగే అవకాశాలు. విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో కష్టము, నష్టము, అవమానం, చికాకు, తొందరపాటు నిర్ణయాలు, అనవసరమైనటువంటి వివాదాలకు వెళ్ళకండి. పెద్దవాళ్ళు వివాహం గురించి మాట్లాడుతున్నప్పుడు మౌనంగా ఉండండి. ఆస్తి పంపకాల గురించి మీ యొక్క జోక్యం, అనవసరమైన విషయాన్ని గమనించండి. భార్య మాట విని, అత్త మాట విని, ఇంకొకరి మాట విని అనవసరంగా
విభేదాలు కొని తెచ్చుకోకండి, ప్రమాదంలో పడే అవకాశం. లేనిపోయిన అవాంతరాలు, చికాకులు, తొందరపాటు నిర్ణయాలు, మద్యపాన సేవనం, వాహన ప్రమాదం, తల్లిగారికి అనారోగ్య సూచన, ఈవెంట్ చేసే వారికి నష్టపోయే అవకాశం, కళాకారులకు, క్రీడాకులకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, ఈవెంట్ చేసే వారికి కూడా నష్టాలు పొందుకునే అవకాశం. కళాకారులకు, క్రీడాకులకు ఇబ్బంది, సినిమా రంగంలో కూడా వ్యాపార నష్టాన్ని పొందుకోవడం. అలాగే విద్యా, ఉద్యోగ, వ్యాపారాదుల్లో కష్టకాలం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల మోసపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టం, స్వదేశంలో ఉద్యోగంలో భంగం, ముఖ్యంగా లంచగొండలుగా పట్టుబడే అవకాశం. ప్రైవేట్ సెక్టార్ ఉద్యోగం బెంచ్ మీదకి మారవచ్చు లేదా ఫైర్ అవ్వచ్చు. విద్యార్థులు కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు. ఇతరుల మీద ఆధారపడి రాసి ఏ పరీక్ష మీరు పాస్ అవ్వరు. ఈ విషయాన్ని గమనించుకోండి. మీ పరీక్ష మీరు రాస్తే అద్భుతమైనటువంటి పర్సెంటేజ్ పాస్ అవుతారు కనీసం. ఆ విషయాన్ని గమనించుకుంటే మంచిది, లేదంటే నష్టపోతారు. కన్సల్టెన్సీ ఆధారపడద్దు. మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారం వచ్చే అవకాశాలు. ఈవెంట్ చేసే వారికి నష్టాలు. మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతులకి, పూలు పలుకురాలు పండించే వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య నష్టాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా నష్టదాయకంగా కనబడుతోంది. భగవద్గీత పారాయణం 5 నుంచి 8 అధ్యాయాలు చదవండి. అలాగే తప్పనిసరిగా మీరు లక్ష్మీ నరసింహస్వామి అష్టోత్తరం చదువుకోండి. ఎవరికైనా ఖచ్చితంగా చెప్పులు లేదా గొడుగు కానుకగా దానంగా ఇచ్చే ప్రయత్నాన్ని చేయండి, అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఉదయం 9 గంటల నుంచి 10 గంటల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కర్కాటక రాశి వారికి అదృష్ట యోగం సువర్ణ వజ్ర ఆభరణ ప్రాప్తి, ధన కనక వస్తు వాహన ప్రాప్తి, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, విదేశాల్లో కూడా మంచి విద్యా ఉద్యోగ సంపన్నత, గృహయోగము, ధనలాభము, ఆస్తి పంపకాలు, కుటుంబ సౌఖ్యము, సంతాన యోగము, అన్యోన్య దాంపత్యం, గొప్ప వ్యక్తులతో పరిచయము, నూతన వ్యాపారానికి నాంది పలకడం, వ్యాపారంలో కూడా మంచి లాభాలు, భాగస్వామి వ్యాపారంతో అద్భుతమైనటువంటి యోగాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి అనుకూలత, రైతులు, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో లాభాలు పొందుకునే అవకాశం. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు. రాజకీయ రంగంలో ఎదుగుదల, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడాకారులకు అనుకూలత, విద్యా ఉద్యోగ వ్యాపారంలో ప్రశాంతమైన జీవనం, ఆర్థిక సౌలభ్యం, రుణ విమోచనం, రోగనాశనం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపారంలో మంచి లాభాలు పొందుకోవడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల కూడా ధన ప్రాప్తి, ఆత్మీయుల కలిగి ఆనందాన్ని కలిగించడం, రుణపీడ పరిహారం, ప్రశాంతమైన జీవనం, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలవంతమైన శుభస్థితి. తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభాలు పొందుకోవచ్చు. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. సింహరాశి వారికి ధనయోగం, ఐశ్వర్యం, వాక్చాతుర్యం, రోగనాశనం, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాల సమసిపోవడం, అనుకున్నటువంటి ఉద్యోగ లాభం, విద్యాభివృద్ధి, శత్రునాశనం, మిత్రలాభం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు. రాజకీయ రంగంలో ఎదుగుదల, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్, లాటరీల వల్ల ధనయోగం, ఉన్నతమైనటువంటి వ్యాపార లాభాలు, శత్రునాశనాన్ని పొందుకోవడం, అలాగే సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, డ్రైవర్లకి, పెయింటర్లకి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలో లాభాలు బలంగా ఉన్నాయి. ఉద్యోగ లాభం, విద్యాలాభం అనుకూలత ఉంటుంది. ప్రతి పనిలో పరిపూర్ణ విజయాన్ని సాధించడం, మాతాపితృల సౌఖ్యం, ఆనందాది అదృష్ట యోగాలు, ఉద్యోగంలో, వృత్తిలో, విదేశాల్లో ప్రశాంతమైన జీవనం, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, ఆస్తి పంపకం లాభాలు, కుటుంబ వృద్ధి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్, లాటరీల వల్ల ధనయోగం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి లాభము, శుభయోగం. ఇది చాలా మంచి అదృష్టంగా చెప్పబడుతోంది. 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కన్యారాశి వారికి కూడా అదృష్ట యోగమే. ధన కనక వస్తువాహన ప్రాప్తి, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధనయోగం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతులకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో, ఈవెంట్ చేసే వారికి, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో, సోషల్ మీడియా, శాట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అభివృద్ధి, ఆగిపోయిన పనులు పునఃప్రారంభమయ్యే అవకాశం, వృత్తిలో, ఉద్యోగంలో, వ్యాపారంలో, విద్యలో మంచి లాభసాటి వ్యవహారాలు, అనుకున్నటువంటి స్థాయి పొందుకునేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడలకు అభివృద్ధి పొందుకోవడం, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, తీర్థయాత్ర సేవన,
స్థిరాస్తులు కొనుగోలు చేయడం, ఆస్తి పంపకాల లాభాలు, ఇలా అనేక రకాల శుభయోగాలు. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి చాలా మంచి అనుకూలత, ఆనంద యోగం. ఈరోజు కలిసి వచ్చే అవకాశాలు బలంగా ఉన్నాయి. అనుకున్నది అనుకున్నట్టుగా సాధించుకునే శుభతరుణం. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. నిన్నటి రోజు కంటిన్యూ అవుతున్నట్టుగా ఉంది, లేదా జాగ్రత్తగా ఉండండి. విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి వల్ల మోసపోయే అవకాశం, ధన నష్టం, వ్యవహార భంగం, మానసికమైనటువంటి ఇబ్బందికర పరిస్థితి, వివాహాదులు విచ్ఛిన్నమయ్యే అవకాశం, భార్యాభర్తల మధ్య విపరీతార్థాలు, లేనిపోని అనవసర ప్రయాణాలు, విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో నష్టం, ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండులుగా పట్టుబడే అవకాశం ఉంది. మద్యపాన సేవనం వల్ల, దుష్టుల సహవాసం వల్ల, మరకలతో చేసేటువంటి పరిచయాలు, స్నేహాలు, ప్రేమ కలాపాలు, మీ అవయవాలు ఫ్రిడ్జ్లలో ఉంటాయి, జాగ్రత్త. ఇంతకంటే గట్టిగా ఎవరు చెప్పలేదు కదా, నేను చెప్పగలుగుతాను. దరిద్రులతో, దుష్కర ముష్కరులతో ఉంటే మీ యొక్క పిల్లల యొక్క అవయవాలన్నీ కూడా ఫ్రిడ్జ్లో దాచుకోవాలి, జాగ్రత్త. మొండెం ఒక దగ్గర, కాళ్ళు ఒక దగ్గర ఉంటుంది. వాళ్ళు ఇంకెటువంటి భయంకరమైనటువంటి సీసాలన్నీ ఎక్కడెక్కడ వాళ్ళు పెడతారన్న విషయాన్ని గమనించుకోండి. ఇంత భయంకరంగా చెప్తున్నా అంటే ఆలోచించాల్సిన పరిస్థితి మీది. మీ పిల్లలు ఏం చేస్తున్నారు, ఎలా ఉంటున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు అనే విషయాన్ని గమనించే ప్రయత్నం చేయండి. ఎవరితో స్నేహం చేద్దాం తెలుసుకోండి. తర్వాత వచ్చేటువంటి ప్రమాదాలని ముందుగానే పసిగట్టుకొని సనాతన ధర్మం వ్యక్తులతోనే, తల్లిదండ్రులు చెప్పినటువంటి వ్యక్తులతో మనం ఉండేటువంటి ప్రయత్నం చేయాలి, లేదా ప్రమాదంలో ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కళాకారుల క్రీడకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో ఇబ్బందులు, ఈవెంట్ చేసే వారికి నష్టాలు, తొందరపాటు నిర్ణయాలు, మధ్యవర్తిత్వం వల్ల కష్టము, ఈవెంట్ చేసే వారికి నష్టాలు, కన్సల్టెన్సీ వ్యవస్థలు ఆధారపడద్దు, మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారాలు వచ్చే అవకాశాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగస్తులకి ప్రమాదం, విద్యార్థులకి నష్టం, లేనిపోయిన అనవసరపు చికాకులు, మధ్యవర్తిత్వ నష్టం, రాజకీయ రంగంలో ఇబ్బందులు, సినిమా రంగంలో కష్టాలు, కళాకారుల క్రీడలకు ఇబ్బంది, విదేశాల్లో, స్వదేశంలో విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టాన్ని పొందుకోవచ్చు, జాగ్రత్తగా ఉండండి. భగవద్గీత పారాయణం, తల్లిదండ్రుల మాట వినడం, ప్రశాంతంగా ఉండడం, మీ విద్య పైన ఫోకస్ చేయడం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థ ఉద్యోగంలో నిబద్ధతగా ఉండడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారి, జ్యోతిష పండితులు జాగ్రత్తగా ఉండడం. అలాగే ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి జాగ్రత్తగా ఉండండి. దొంగ జ్యోతిష్కులు, దొంగ వైద్యుల బెడద ఎక్కువగా ఉండబోతుంది, జాగ్రత్తగా ఉండండి. లేనిపోయిన అనవసరపు అపవాదులు, అత్యాశ మీకు నష్టాన్ని కలిగించే అవకాశాలు, ఇతరుల మీద ఆధారపడితే నష్టాన్ని పొందుకుంటారు, కాబట్టి జాగ్రత్త. భగవద్గీత చదవడం వల్ల మంచి ప్రయోజనం. మరి ఏ అధ్యాయాలు చదవాలి? 4 నుంచి 11 అధ్యాయాలు చదవండి, చాలా మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. అలాగే గణపతి అష్టోత్తరం చదువుకోండి, శుభకరం, మంగళప్రదంగా ఉంటుంది. ఏ పని చేయొచ్చు, ఏ పని చేయకూడదు, ఎవరితో ఎలా ఉండాలనే విషయం తెలుస్తుంది మీకు. ఆ విషయాన్ని గమనించుకోండి. ఉదయం 9:26 నుంచి 11 గంటల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 5, 3 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృశ్చిక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. లాభము, అష్టైశ్వర్యము, ధైర్యము, స్థైర్యము, నీతి, నియమము, పద్ధతి, ఎవరితో ఎలా ఉండాలనే విషయం తెలుసుకునేటువంటి అవకాశం, అలాగే మంచి అవగాహన, ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగ లాభం, విద్యా లాభం, విదేశాల్లో, స్వదేశంలో మంచి ఉద్యోగ లాభం, స్థిరమైనటువంటి వ్యాపార వృద్ధి పొందుకోవడం, స్థిరాస్తుల్ని పొందుకునే అవకాశం, కళాకారుల క్రీడాగలిక అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల అభివృద్ధి పొందుకోవచ్చు. సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి అనుకూలవంతమైన శుభయోగం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, శత్రునాశనం, మిత్రలాభం, విదేశాల్లో కూడా మంచి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవడం, తీర్థయాత్ర సేవన, కుటుంబ సౌఖ్యాన్ని పొందుకోవడం, మాతాపితృల సౌఖ్యం, ఆనందమయ శుభజీవనం, పిల్లల వల్ల గౌరవాన్ని పొందుకునే అవకాశం, ఈవెంట్స్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం, వ్యాపార పరంగా వృద్ధి బలంగా ఉంది. అలాగే షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి వల్ల ధనయోగం ఉంటుంది. పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని తిరిగి పొందుకునే అవకాశాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలవంతమైన శుభయోగాలు. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 6 అంకెను అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. ధనుసు రాశి వారికి వృత్తి, ఉద్యోగాదుల లాభాలు, పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని తిరిగి పొందుకోవడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి లెవెల్ ధన ప్రాప్తి, కళాకారులకి క్రీడాగలిక అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్కి లాభాలు, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం,
విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, శత్రునాశన మిత్ర లాభం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ ధనయోగం. ఈవెంట్స్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం, అలాగే ధనధాన్య వృద్ధి, విద్యాభివృద్ధి, అలాగే మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపలు చెల్లె వారికి, రైతులకి పూలు పలుకురాలు పండించే వారికి అభివృద్ధి పొందుకోవడం, ప్రశాంతమైనటువంటి శుభజీవనం, ఆర్థిక ఆనంద శుభయోగాల పరంపర కొనసాగుతుంది. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి లాభం, అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభాలు. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి అదృష్ట యోగం, ఆనంద యోగం, ధైర్యము, స్థైర్యము, ఆర్థిక లాభాలు, విద్యా లాభం, ఉద్యోగ లాభం, విదేశానం, విదేశాలు కూడా స్థిర నివాసం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. ఈవెంట్స్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడాకారులకు అనుకూలవంతమైన శుభయోగాలు, స్వదేశంలో విదేశాల్లో మంచి అనుకూలతని, ఆనందాన్ని పొందుకుంటారు. ధన, కనక, వస్తు, వాహన, విద్యా ఉద్యోగ వ్యాపారంలో లాభము, శుభప్రదం. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశాలు, అలాగే విదేశాల్లో కూడా మంచి స్థిర నివాసం, గ్రీన్ కార్డ్, పిఆర్ పొందుకునే అవకాశాలు, విద్యా పరిపూర్ణత, ఉద్యోగ లాభం, వస్తువాహన సౌలభ్యం, డ్రైవర్లకి, పెయింటర్లకి కలిసి లాభాలు, అలాగే వస్తువాహన సౌలభ్యం, నూతన గృహయోగము, కుటుంబ సౌఖ్యము, సంతాన యోగం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, మత్స్యకారులకి, రొయ్యలు చేపలు చెల్లె వారికి, రైతులు, పూలు పలుకురాలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం అభివృద్ధి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యార్థికి ఉత్తమ విద్యాభివృద్ధి పొందుకోవడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్ల కూడా అనుకూలత, ఆనంద యోగం. ఇదంతా మంచి శుభతరుణంగా చెప్పబడుతోంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. ధన, కనక, వస్తువాన ప్రాప్తి, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ధనయోగం, ఐశ్వర్యం, సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు, ధనవృద్ధి, కార్యసిద్ధి, ఆనంద యోగం, ఉన్నతమైన వ్యక్తులతో పరిచయాలు, ధనవృద్ధి బాగా ఉంటుంది, అప్పుల బాధల నుంచి విముక్తులయ్యే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ఆనంద యోగం, ఐశ్వర్యం, సుఖం, సంతోషం, బంధుమిత్రుల సమాగమం, ఈవెంట్స్ చేసేవారి గొప్ప ఈవెంట్స్ లభించడం, విదేశాల్లో, స్వదేశంలో విద్యా ఉద్యోగ వ్యాపార వృద్ధి పొందుకోవడం, కళాకారుల, క్రీడలకు అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో వ్యాపార లాభం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి వచ్చే అవకాశం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, కుటుంబపరమైనటువంటి ప్రశాంతత పొందుకునే అవకాశం, ఆస్తి పంపకాల లాభాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యా లాభం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి కూడా అనుకూలత, ఆనంద యోగం, విద్యా ఉద్యోగ వ్యాపారంలో బాగా కలిసి వచ్చే అవకాశాలు, వివాహ యోగం, సత్సంతాన ప్రాప్తి, ఆస్తి పంపకాలు, అలాగే ఈవెంట్స్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, డ్రైవర్లకి, పెయింటర్లకి కలిగిన లాభాలు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్, లాటరీల ధన ప్రాప్తి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యార్థికి ఉత్తమ విద్యాభివృద్ధి, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, గ్రీన్ కార్డ్, పిఆర్, H1B వీసా లాంటివి పొందుకునే అవకాశం కనబడుతోంది. తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభం, ఆనందకరమైన శుభజీవనం, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలత, ఆనంద యోగం. ఇదంతా మీకు కలిసి వచ్చేటువంటి అదృష్టంగా చెప్పబడుతోంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారికి అదృష్ట యోగం, ఆనందము, ప్రశాంతమైన జీవనం, అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభాలు, మంచి బుద్ధి వికాసం, ప్రశాంతమైన జీవనం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ఈవెంట్ చేసే వారికి మంచి ఈవెంట్స్, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపలు చెల్లె వారికి, రైతులకి, పూలు పలుకురాలు పండించే వారికి, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారం లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అదృష్ట యోగం, రాజకీయ రంగంలో ప్రశాంతత, కళాకారుల, క్రీడకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభాలు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల కూడా ధన ప్రాప్తి ఉంటుంది. ఆర్థికమైనటువంటి విషయాల్లో వెసులుబాటు, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవలు, విదేశాలు వెళ్ళగలిగే అవకాశాలు, విదేశాలు కూడా మంచి అనుకూలవంతమైనటువంటి శుభయోగాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, ఆనందకరమైనటువంటి వ్యవహారాలు, ఆస్తి పంపకాల లాభాలు, మాతృసౌఖ్యం, పితృసౌఖ్యాన్ని పొందుకోవడం, సోదరుల వల్ల అనుకూలత, ఆనంద యోగాలు, సంకల్ప సిద్ధి నెరవేరే అవకాశం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలత, ఆనందాది అదృష్ట యోగం. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 4, 8 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును.
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.